పార్వతీపురం మాన్యం జిల్లాలోని బత్తిలి పోలీస్ స్టేషన్ చెక్పోస్ట్ వద్ద జరుగుతున్న వాహన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఒక కారు అనుమానాస్పదంగా అధిక వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు వెంటాడి ఆ కారును పట్టుకున్నారు. వాహనాన్ని పరిశీలించగా ఒడిశా నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చే చర్యల్లో భాగంగా అక్రమ రవాణాపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నామని పాలకొండ డీఎస్పీ రాంబాబు తెలిపారు. సమయంలో స్టేట్ చెక్ పోస్ట్ మనకి రెగ్యులర్ గా వెహికల్ చెక్ చేస్తున్న సందర్భంలో కేఎల్ ధరలు తీసి వాళ్ళు ఎక్కువ రేట్ అమ్మడానికి వేశారు. వీళ్ళు అక్కడ 2 లక్షలకి కొన్నారు. అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడికి 5 lakhs దాటుంటారు. వీళ్ళు అక్కడ లోకల్ బలంగిరి దగ్గరలో ఒరిస్సా బలంగిరికి దగ్గరలో అటువైపు రూట్ లో తీసుకున్నారు. వీళ్ళు ఫోన్ నెంబర్ ద్వారానే ఉంది 2 లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు. కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు 5 లక్షలకి రీటైల్ గా పర్చేజ్ చేసి 5 లక్షల వరకు వస్తుంది అని చెప్తారు. ఐక్యత లేకపోతే ఏ వర్గం